మన పవన్ కుమార్ గారు ఉన్నారు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ పవన్ కుమార్ గారు. ఇంకా రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి. అది కూడా ఏ ప్రయాసాలు పెట్టి కష్టపడి అనేక ఇబ్బందులతోటి రీవాల్యుయేషన్ చేసి సబ్జెక్టు కరెక్షన్, కొంతమంది ఫెయిల్ అయ్యారని మీడియాకి లీకులు ఇచ్చి అసలు ఒక సమ్మర్లోనే జీవోని ఇంప్లిమెంటేషన్ చేయని అధికారులు, డిఐఓలు, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం అధికార విదేశీ పర్యటనలో ఉన్నా కూడా ఇంకా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాక ఏమేమి జరగబోతున్నాయి? ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా నిన్నంతా ర్యాంకులతోటి అడావిడి చేశారు కొన్ని కార్పొరేట్ కాలేజీలు, ఏం జరుగుతుంది చెప్పండి సార్. ముందుగా ప్రైమ్ 9లో ముఖ్యంగా మీకు, అట్లాగే CEO రావు గారికి మరియు చైర్మన్ గారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అట్లాగే ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇన్ని కోకాలలుగా పుట్టుకొస్తున్నాయి సార్. ఈరోజు చేతిలో ఫోను, ఒక యూట్యూబ్ పెట్టుకుంటే దానికి ఒక ఛానల్గా తీర్చిదిద్దుకుంటున్న ఈ రోజుల్లో ఎవరు గలమెత్తట్లేదు. కానీ ఏదైతే క్యాప్షన్ మీరు పెట్టుకున్నారో నిజం ఇదే మా ఇజం అని చెప్పి మీరు ఏదైతే పెట్టుకున్నారో దానికి 100% న్యాయం చేసేటట్టు కూడా ఈ విద్యా సంస్థల ఏదైతే ఆగడాలు, ఈ విద్యా సంస్థలు చేస్తున్న వీళ్ళు అన్యాయాలు, మాఫియాని అరికట్టాలని చెప్పి మేము సైతం ప్రజల వైపు ఉంటామని చెప్పి ప్రైమ్ 9 చేసిన దానికి మాత్రం మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటామని చెప్పి విద్యార్థుల ఒక నుంచి మేము తెలియజేసుకుంటున్నాం. ఓకే. అట్లనే ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు నిన్న JEE మెయిన్స్ ర్యాంకులు వచ్చినాయి సార్. మీరు గమనిస్తే తల్లిదండ్రులను ఎట్లా మోసం చేస్తారో ఇందులో బహిరంగంగా పేపర్ల ప్రకారంగానే చెప్తారు సార్. ఇది చైతన్య ఒక యాడ్ సార్. ఇది చైతన్య వల్ల యాడ్ సార్. అట్లనే ఇది చూసుకుంటే మీకు నారాయణ వల్ల యాడ్ సార్. కానీ దీంట్లో మీరు ముఖ్యంగా గమనిస్తే సార్, ఇందులో ఏదైతే 9, 12 ర్యాంకులు ఇందులో ఉంటాయి, అలాగే ఇందులో కూడా 9, 12 ర్యాంకులు ఉంటాయి విత్ అప్లికేషన్. PCR గారు ఒకసారి డైరెక్ట్గా చూపించండి, మీరు చూపించండి. ఇప్పుడు మీరు గమనిస్తే సార్, ఏం చెప్పాలనుకున్నారు క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు ఇది 9 ర్యాంక్ అనేది ఉంటుంది సార్. ఓకే, అది ఒరిజినల్గా ఎవరికి వచ్చింది? ఇది ఒరిజినల్గా ఇప్పుడు వీళ్ళు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు సార్. ఎవరు? ఇప్పుడు నారాయణ వాళ్ళు కూడా 9 ర్యాంక్ అనేది. ఎట్ ది సేమ్ టైం కింద రౌండప్ చేసిన ఏవైతే 12, 22, 36 ఈ ర్యాంకులు అన్నీ కూడా ఇద్దరు వేసుకున్నారు సార్. కానీ దీంట్లో ముఖ్యంగా గమనిస్తే సార్, చైతన్య వాళ్ళు ఎట్లా మోసం చేస్తారు, నారాయణ వాళ్ళు ఎట్లా మోసం చేస్తారు అనేది ప్రజలకి ఈజీగా చెప్పడానికి నేను చెప్తున్నా సార్. ఇందులో మీరు అప్లికేషన్ నెంబర్ ని చూసి మోసపోవద్దు. చైతన్య వాళ్ళది ఎట్టి పరిస్థితుల్లో చైతన్య నారాయణకు వచ్చినవి వీళ్ళు కూడా కాపీ పేస్ట్ చేసేస్తున్నారు. అది ఇప్పుడు ఇందులో కింద శ్రీ చైతన్య స్కూల్ అని కూడా ఉంటుంది సార్. ఒకవేళ 10th క్లాస్ వరకు కానీ 7th, 8th, 9th, 10th లో ఏదో ఒక సంవత్సరం ఈ విద్యార్థి చైతన్య కాలేజీలో కానీ చైతన్య స్కూల్లో కానీ ఆ కరికులం ఫాలో అయితే, ఒకవేళ ఆన్లైన్లో వీళ్ళు ఫాలో అయ్యి ఉంటే ఇమీడియట్గా కూడా వాళ్ళు ఈ ర్యాంక్ని వేసుకుంటారు సార్. దీనికి ఇది ఎవరో మేము వేస్తున్న ఎలిగేషన్లు కాదు సార్, డైరెక్ట్గా వీళ్ళు వేస్తున్నదే. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు 100 లోపు 15 మంది అని. యాక్చువల్గా ఇంటర్మీడియట్ JEE మెయిన్స్ రాసేదెవరు సార్? ఇంటర్మీడియట్ విద్యార్థులు. మరి స్కూల్ విద్యార్థులు 15 మంది అని చెప్పి సిగ్గు లేకుండా ఈరోజు ఏదైతే తల్లిదండ్రులను మోసం చేసుకునే ఒక దౌర్భాగ్య స్థితిలో మనం ఈరోజు ఉన్నాం సార్. ఒక బ్రేకింగ్ ఉంది, ఆ బ్రేకింగ్ చూసిన తర్వాత